దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మే నెల 7వ తేదీ మన పరిశుద్ధ తల్లి అయినటువంటి శ్రీసభతో మనందరం సంతోషిస్తూ పునీత జాన్ బెవర్లీ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఇంగ్లండు ప్రాంతములో వీరు 7వ శతాబ్ద ప్రారంభంలో జన్మించారు. వీరి యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి సత్యాలు ఏమనగా, మనకు ఎన్ని తెలివితేటలు మేధో సంపత్తి కలిగి ఉన్నప్పటికీ మన హృదయాలలో భగవంతుని యొక్క దయను అనుభవించకుండా ఉన్నట్లయితే, అదే దయను పరులకు చూపించకుండా ఉన్నట్లయితే మన జీవితం నిష్ప్రయోజనం అని తన యొక్క బోధనల ద్వారా, జీవితము ద్వారా వీరు చాటి చెప్పారు. 721వ సంవత్సరంలో వీరు పరలోక ప్రాప్తి నొందారు. ఈ పునీతుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వశ్రీ సభ ఈనాడు ఇంగ్లీషు ప్రాంతానికి చెందిన పునీత బెవర్లీ జాన్ పండుగను కొనియాడుతోంది. వీరు పుట్టిన తేదీ ఇదమిత్తంగా తెలియదు, కానీ ఇంగ్లీషు ప్రాంతంలో ఉన్న యార్క్షైర్ ప్రాంతానికి తూర్పు దిశలో ఉన్న హార్ఫామ్ అనే చోట ఉన్నత కుటుంబంలో వీరు జన్మించారు. వీరు కాంటర్బరీలో పునీత ఆడ్రియన్ గారి నేతృత్వంలో విద్యనభ్యసించారు. వీరు కొంతకాలం పాటు పునీత హిల్డ గారి బెనడిక్టియన్ ఆశ్రమంలో సభ్యులుగా ఉన్నారని వీరిచే గురువుగా అభిషేకించబడిన బీడ్ గారు రాశారు. వీరు 687లో మొదట హెక్స్హామ్ పీఠాధిపతిగా అభిషేకం పొంది, ఆ తరువాత 705లో యోర్క్ అగ్రపీఠాధిపతిగా నియమితులయ్యారు. యోర్క్ అగ్రపీఠాధిపతిగా 15 సంవత్సరాల పాటు పాలించిన తరువాత వీరు తమ మరణం సమీపించినదని గ్రహించి తమ పదవికి రాజీనామా చేసి తమ స్థానంలో పునీత విల్ఫ్రెడ్ యంగర్ గారిని అభిషేకించి యోర్క్ అగ్రపీఠాధిపతిగా పాలనా అధికార బాధ్యతలను అధిష్ఠింపచేశారు. ఆ తరువాత వీరు తాము స్వయంగా ఏర్పాటు చేసుకున్న బెవర్లీ సన్యాస ఆశ్రమంలో తమ శేష జీవితాన్ని గడిపి 1 ఏడాది కాలంలోనే, అనగా 721 మే 7వ తేదీన ధన్య మరణం పొందారు. వీరు 1037లో పునీతులుగా ప్రకటించబడ్డారు. వీరి మధ్యవర్తిత్వం, వేడుదల ద్వారా అనేక స్వస్థతలు జరిగాయని, ఎన్నో అద్భుత సంఘటనలు సంభవించాయని తెలుస్తోంది. వీరి అద్భుత ప్రాభవం ద్వారానే తనకు అగిన్కోర్ట్ యుద్ధంలో విజయం లభించినదని 5వ హెన్రీ రాజు ప్రకటించారు. యుద్ధం జరిగే రోజున వీరి సమాధి నుండి రక్తము, నూనె ప్రవహించిందని, వీరి అద్భుత శక్తి కారణంగా హెన్రీ రాజు వీరి పండుగను
ఇంగ్లాండ్ దేశమంతటా జరిపించేవారని, తమ రాజకుటుంబానికి వీరిని పాలక పునీతులుగా ప్రతిష్ఠించుకున్నారని చరిత్ర వెల్లడిస్తోంది. వీరు ఇంగ్లాండ్ ప్రాంతంలో మహా అద్భుతకరుడైన పునీతునిగా ప్రతిష్ఠ పొందారు. వీరి పేరిట ఏర్పాటైన పుణ్యక్షేత్రం ఈనాటికి వేలాది సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తూ ఉంది. పునీత జాన్ బెవర్లీ గారు గొప్ప ప్రసంగికులుగా పేరొందారు. వీరి ప్రసంగాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకునేవి. అన్నిటికీ మించి వీరిలోని దయాగుణం ఆదర్శప్రాయంగా ఉండేది. పేదల పట్ల, రోగుల పట్ల, నిరాశ్రయుల, అనాథల పట్ల వీరు అమితమైన దయ కనపరిచేవారు. దేవుడు కేవలం దయ తలచబట్టే మానవాళి రక్షణ కోసం తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. క్రీస్తు దయ వల్లే రోగులను స్వస్థపరచారు. కేవలం దయ వల్లే మన పాపాలను భరించారు. మన కోసం సిలువలో మరణించారు. కేవలం దయ వల్లే దివ్యసత్ప్రసాదాన్ని స్థాపించారు. మానవుల పట్ల తనకు ఎంతటి అపారమైన దయా కరుణ ఉందో తన తిరుహృదయాన్ని, తన కారుణ్య హృదయాన్ని చూపించి లోకానికి వెల్లడించారు. అవును, దయలో ప్రేమ, క్షమ, దాతృత్వం, ఓర్పు, సేవ, కనికరం మొదలైన దైవిక గుణాలన్నీ ఇమిడి ఉంటాయి. అందుకే మనలో దయాగుణం ఉన్నప్పుడే మనం క్రీస్తును ప్రతిబింబించగలుగుతామని, మన జీవితంలో సాక్ష్యం పలకగలమని పునీత జాన్ బెవర్లీ గారు ఆశ్రమంలోని తన శిష్యులకు, పీఠాధిపతిగా తన గురువులకు వివరించేవారట. మనలోని ప్రేమ, మనలోని దయాగుణం ద్వారా వ్యక్తమవుతుందని, మనలోని దయాగుణం ఇతరులను కష్టాల్లో ఓదార్చి ఆదుకునే ఆదరణ క్రియల్లో వ్యక్తమవుతుందని పునీత జాన్ బెవర్లీ బోధించేవారు. మనం ఎంతటి దైవజ్ఞానం, వేదాంత పరిజ్ఞానం, విజ్ఞానం సంపాదించినా, దేవుని కొరకు ఎంతటి తపమునాచరించి ఎంతసేపు ప్రార్థించినా మన హృదయంలో దయాగుణం లేకుంటే అంతా వ్యర్థమేనని వారు అనేవారు. దయాగుణానికి ఉదాహరణగా మంచి సమరయుని ఉపమానాన్ని ఎప్పుడూ చెప్పేవారట. అందువల్లే దయాగుణాన్ని హృదయంలో పదిలపరుచుకోవటం ద్వారానే క్రీస్తుకు, క్రీస్తు రూపానికి, క్రీస్తు గుణానికి ప్రత్యక్ష సాక్ష్యం పలకగలమని పునీత జాన్ బెవర్లీ గారు తమ జీవితంలో అన్నిటికన్నా ప్రధానంగా దయాగుణాన్నే అనుసరించారు. ప్రియమైన విశ్వాసులారా, మన జీవితాల్లో కూడా దయాగుణాన్ని అనుసరించాలి. పేదల పట్ల, కష్టాల్లో ఉన్నవారి పట్ల దయతో స్పందించాలి. దయనీయ స్థితిలో ఉన్న వారిలో దేవుణ్ణి, బాధామయ సేవకుడైన క్రీస్తు రూపాన్ని దర్శించి సేవించాలి. పునీత జాన్ బెవర్లీ గారి జీవిత ఆదర్శాన్ని అనుసరించి మన జీవితంలో దయాగుణాన్ని అలవర్చుకుంటామని ఈరోజు వారి పండుగ రోజున పునీతుని ఎదుట ప్రతిజ్ఞ చేస్తూ వేడుకుందాం. ప్రార్థించుదము. దయాపూరితులైన ఓ సర్వేశ్వర, పునీత బెవర్లీ జాన్ గారిని మీ యొక్క దయను, కనికరమును ప్రపంచానికి బోధించుటకు మీరు ప్రత్యేక విధముగా ఎన్నుకొంటిరి. మేము ఎన్ని తెలివితేటలు, మేధో సంపత్తి కలిగి ఉన్నను, ఎంత జ్ఞానము సంపాదించినను, కేవలము పరులపై చూపే దయ ద్వారానే మేము మోక్ష భాగ్యమును పొందెదమన్నటువంటి సత్యమును మేము గ్రహించినట్లు దీవింపుడు. తద్వారా పునీత జాన్ గారి యొక్క బోధనలను అనుసరించి పేద సాధలపై, అవసరములో ఉన్నటువంటి వారిపై మేము చూపించేటటువంటి దయ ద్వారా మేము మోక్ష భాగ్యమును పొందే విధముగా మమ్ము దీవింపుడు. మానాదుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.